నాటి ప్రభుత్వ హయాంలో గుళ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోతే మేమే వాటిని కట్టి 3 టీఎంసీల నీటి నిలబెట్టగలిగామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. మద్దిపాడు మండలం మల్లవరంలోని గుళ్లకమ్మ రిజర్వాయర్లో సహచర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలతో కలిసి గుళ్లకమ్మ రిజర్వాయర్లో 20,65,000 చేప పిల్లలను రవికుమార్ వదిలారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గుళ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోతే వాటిని బిగించేందుకు తాము చాలాసార్లు పోరాటం చేశామన్నారు. 90,000 ఎకరాలు సాగు భూమి, కొన్ని వేల మంది చేపలపై ఆధారపడి జీవనం సాగించే ఈ రిజర్వాయర్ను నాటి వైసీపీ ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. గొళ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు విరగ్గొట్టి ఇసుకను దోపిడీ చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గొళ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు మరమ్మతులకు 10 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్నమయ్య, పులిచింతల, గొళ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని గొట్టిపాటి తెలిపారు. నాటి ప్రభుత్వ నైజం దోపిడీ చేయటమైతే తమ ప్రభుత్వం ప్రజలకు బాధ్యతగా ఉండి పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గొళ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోయి లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైందన్నారు. రిజర్వాయర్పై ఆధారపడి పంట పొలాలు ఎండిపోవడంతో రైతుల రోదన అరణ్య వేదనగా మారిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేసి గేట్లకు మరమ్మతులు చేపట్టి నీళ్లు నిలబెట్టగలిగినట్లు చెప్పారు. గొళ్లకమ్మ రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీరు ఉండటంతో సంతనూతలపాడు, ఒంగోలు, అద్దంకి నియోజకవర్గాలకు ప్రధాన నీటి వనరుగా మారిందన్నారు. గత ప్రభుత్వం కన్నాలు వేసే వారిని అడ్వైజర్లుగా పెట్టుకుంటే తమ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల నిపుణులు కన్నయ్యను అడ్వైజర్గా పెట్టుకున్న విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుండ్లకమ్మ రిజర్వాయర్లో గౌరవ ఎలక్ట్రిసిటీ మినిస్టర్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో పాటు స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఈరోజు స్టాకింగ్ ఆఫ్ ఫిషర్ లింక్స్ అది చేయడం జరిగింది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్లో దాన్ని ఆధారపడి 50 విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ప్రకాశం డిస్టిక్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ 313 ఫిషర్మ్యాన్కు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడైతే ఫిష్ స్టాక్ లింక్స్, ఫింగర్ లింక్స్ అరౌండ్ 20.65 lakh చేప పిల్లలు ఈరోజు ఇక్కడ వదలడం జరిగింది. దీని వలన గుండ్లకమ్మ రిజర్వాయర్ పైన ఆధారపడి ఉన్న మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు. 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం గేట్ల రిపేర్లకి గ్రీజుకి డబ్బులు ఇవ్వనందువల్ల గేట్లు కొట్టకపోయినాయి. ఆ తర్వాత రిపేర్లు అన్నారు. మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి స్టాపర్లు పెట్టడం జరిగింది. ఏదో చేసి వదిలేశారు. మళ్ళీ ఇంకో గేటు కొట్టకపోయింది. ఈరోజు పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో మొదలు పెట్టారు, కానీ మేము పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. మేము కూడా ఈరోజు నీళ్ళని నిలవబెట్టగలిగాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైంది. రైతులు పొలాలను ఎండబెట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు, అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి, కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి మధ్యలో నిధులు విడుదలలో కూడా లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకొని ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యంగా మన విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు, అదేవిధంగా నేను, మన జిల్లా అధికారులు అందరూ కూడా చొరవ తీసుకున్నారు. రవి గారు అయితే ఒక ప్రత్యేకంగా 1-2 సార్లు కూడా రివ్యూ కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి మళ్ళీ నీళ్లు నిలబెట్టాం. ఇది రిజర్వాయర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు 20,65,000 చేప పిల్లల్ని మనం ఈ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం. ఇది 2 నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా చూస్తుంటే
నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించుకోవాలి. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిని 7 నెలల్లో మేము పూర్తి చేసామంటారు. ఇది నిదర్శనం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నీళ్లు కూడా చూస్తే 3.6 టీఎంసీలో నియర్లీ టీఎంసీస్ వాటర్ని 3 టీఎంసీ స్టోర్ చేసుకోగలుగుతాం. అగ్రికల్చర్ సీజన్లో రైతులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మంచినీళ్ళు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండ్లకొండ రిజర్వాయర్ అనేది సంతోలపాడు ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది. ఇది మనం ఇదే కాదు, ఆ రోజు అన్నమయ్య గేటు కొట్టకపోయింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ప్రభుత్వం చిత్తశుద్ధి కదా తుంగభద్ర గేటు పడితే ఆ రోజు నీళ్లు వదిలేయాలని చెప్పేసి పక్క రాష్ట్రంలో వాళ్ళంటే మన ప్రభుత్వం రాత్రి నుంచి కూడా క్యాబినెట్లో గ్రూప్లో డిస్కషన్ పెట్టారు. సీఎం గారు మన మంత్రులను పంపించారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రిని, ఇరిగేషన్ మినిస్టర్ని పంపించడమే కాకుండా గేట్ల నిపుణుడు కన్నయ్య గారిని తీసుకొచ్చి అది నీళ్లు వృధా కాకుండా కాపాడుతూ చేయడం జరిగింది. కన్నయ్య గారిని మనం ఈ రోజున దీనికి అడ్వైజర్గా తీసుకున్నాం. వాళ్ళేమో కన్నాలు వేసే వాళ్ళు అడ్వైజర్గా తీసుకున్నాం. మన కన్నయ్యని నీటిపారుదల రంగానికి అడ్వైజర్గా తీసుకున్నాం. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, ముఖ్యంగా రైతులు పేదల పట్ల ఉన్నదానికి నిదర్శనం ఈ ప్రాజెక్ట్ అని మీకు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. మీ అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేశాం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంబటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్న ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 టీఎంసీ నీళ్లు నిలబెట్టాం. ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుకు ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ, ఎక్కడ ఇసుక దొరికింది, ఎక్కడ మట్టి దొరికింది, ఏం దోపిడీ చేద్దాం అనేది చూస్తూ ఉన్నారు. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు, తుంగభద్ర గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది. మన రైతులే తుంగభద్ర కింద ఉన్న కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని, కేశవ్ని పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్య అనే అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్ళి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ గడిచిన 7 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం. మనం పెన్షన్లు పెంచిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు పెంచని విధంగా పెంచాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇన్ని పథకాలు, రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు, తారు రోడ్లు, గుంటలు పూడ్చే కార్యక్రమం చేశాం. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తేనే మీకు అర్థమైంది. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు. నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టపోయింది. మన పక్కన ఉన్న పులిచెంతలు గేటు కొట్టపోయింది, ఒక్కడ కూడా చేయలేదు. మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే గేట్లు బిగించి 3 టీఎంసీ నీళ్లు పెట్టడమే కాకుండా చేపలు వేసాము. ఇవాళ 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ ఇవాళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అనమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు 2 అంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్వామి గారు, మంత్రివర్యులు రవి గారు, అందరూ మేమందరం, ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అందరం ఇక్కడ వచ్చి అనేక సందర్భంలో ఈ ప్రాబ్లమ్స్ చూసడమే కాక ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మేము చెప్పిన మాటలు ఈరోజు నిలబెట్టుకున్న విషయం మేము ప్రజలందరూ గుర్తించాలి. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజలకి పనిచేసే ప్రభుత్వం అనేది మనం గమనించాలి. ఆ రోజు గుల్లకమ్మ గేట్లు చెడిపోయినా ఈరోజు అతి త్వరగా
మేము 6 months అన్నాము, ఒక 1 month పెరిగింది, 1-2 months మేము చేసాము. మంత్రివర్యులు అందరూ కలిసి మన కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి బిల్స్ కూడా తెప్పించి ఈరోజు ఒక 1 monthలో పూర్తిగా ఇది రిపేర్ అయ్యి ప్రజలకు ఉపయోగపడగా గేట్లు ఉంటాయి. అదే కాకుండా మత్స్యకారులకు, బీద వాళ్లకు, ఇక్కడ ఉన్న ఎస్టీలందరికీ ఆ రోజు ఈ చేపలు పోయాయి. ఈరోజు వీళ్ళందరికీ ఒక జీవన ఆధారం కింద ఈరోజు మనం దగ్గర 20 lakhs వర్త్ చేప పిల్లలు వేసాం. ఇవన్నీ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజలకు పనిచేసే ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులందరూ, కలెక్టర్ గారు అందరూ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. ఆ రోజు ఈ గేట్లన్నీ రిపేర్ చేయడానికి 1 కోటి 2 కోట్లు అది ఏ ప్రభుత్వం అయినా చేయగలరు. నేను చెప్పగదలుచుకుంటే ఆ రోజు ప్రజల ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వం ఇది ప్రజల్ని ఎలాగ బాగు చేయాలా, ఎలాగ ప్రభుత్వ అభివృద్ధి చేయాలా, ఎలాగ సంక్షేమం చేయాలనేది ఇది మంచి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ నేను స్థానిక ఎమ్మెల్యేగా చాలా సంతోషంగా ఉన్న ఈ గేటు రిపేరు, దాని తర్వాత ఈ చేప పిల్లలు వేయటం, రాబోయే కాలంలో కూడా అనేక చెప్పిన హామీలన్నీ ఒకటిగా చేసుకొని వస్తాం. ఖచ్చితంగా అన్ని హామీలు పూర్తి చేసి ప్రజల సంతోషమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్తూ MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.